గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక నిన్న పల్నాడు జిల్లా వినుకొండలోని ఏదైతే రషీద్ హత్యకు గురయ్యారో కుటుంబాన్ని పరామర్శించారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సో ఆయన ఆ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత మాట్లాడుతూ వెంటనే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలి, అసలు శాంతి భద్రతలు మొత్తం అదుపు తప్పాయి, కూటమి ప్రభుత్వం వచ్చి 34 రోజులు అవుతుంది, చూసాం కదా, డే 1 నుంచి కూడా హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి, కానీ చంద్రబాబు నాయుడు స్పందించట్లేదు. ఇది ఇలాగనే ఉంటే ఇంకా భయానకరమైన పరిస్థితి నెలకొల్తుంది. సో వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు. దీంతోపాటు బుధవారం రోజు ఢిల్లీలో ధర్నా చేస్తాము, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకాలపైన దేశమంతా కూడా తెలియాలి కాబట్టి ధర్నా చేస్తాము, రాష్ట్రపతిని కలుస్తాము, ప్రధానిని కలుస్తాము అనే విధంగా చెప్తూ ఉన్నారు. మరి దీనికి కూటమి నేతలు చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఈరోజు కనబడుతుందా? గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని హత్యలు, ఎన్ని అత్యాచారాలు, ఎంతమంది మహిళలు మిస్ అయ్యారు, అది గుర్తుకు రావట్లేదా అనేది చెప్తున్నారు. అదిగాక ఇక్కడ నిన్న జరిగిన రషీద్ హత్యకు సంబంధించి ఇది వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యను, దీన్ని శివరాజకీయం చేయాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. శివరాజకీయానికి తెరలేపాడు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ హత్యను ఒక రాజకీయ రంగు పులిమే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు అని చెప్పేసి టీడీపీ నేతలు చెప్తూ ఉన్నారు. మరి నిజంగా అందులో వాస్తవం ఉందా? ఎందుకంటే అది మరి వ్యక్తిగతంగా వ్యక్తిగత కక్షలతో హత్య జరిగిందా, లేక ఇందులో రాజకీయ కక్ష ఉందా? ఎందుకంటే అక్కడ చనిపోయిన అతను, చంపిన అతను ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు చెందిన వాళ్ళే అని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరి దీనిపైన ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కూడా, ముఖ్యమంత్రి కూడా దీనిపైన ఎందుకు స్పందించట్లేడు అనేది చూడాల్సి ఉంటుంది. సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనము చర్చించాం. దానికన్నా ముందు ఈరోజు అక్కడ వినుకొండలో జరిగిన హత్య ఏదైతుందో దీనిపైన స్థానిక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారు, టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే కూటమి ఎమ్మెల్యే ఉన్నారో, సో ఆయన వెళ్ళి పరామర్శించి వచ్చింటే కూడా బాగుండేది అనిపిస్తుంది. కానీ మరి ఎందుకు వెళ్ళలేదు? ఒకవేళ ఆ ఎమ్మెల్యే పరామర్శించినా ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాకపోతే ఇంతవరకు రాకపోవచ్చు. మరి ఎందుకు వెళ్ళలేదు? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ సీనియర్ నాయకులు పిల్లి మాణిక్యరావు గారు ఉన్నారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శేఖర్ రెడ్డి గారు ఉన్నారు, ఇక బీజేపీ సీనియర్ నాయకులు తిరుపతి రావు గారు ఉన్నారు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజనేయులు గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. రాజశేఖర రెడ్డి గారు, ఏంటి నిన్న జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కలిసి వచ్చారు, సో చూసిన వెంటనే ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నాడు. ఏంటి నిన్న జరిగిన హత్య ఒక దాంతో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందా? నిజంగా పరిస్థితి ఉందా? రాష్ట్రంలోని శాంతి భద్రతలు అదుపు తప్పాయంటారా? రాజేష్ గారు, మీకు అలాగే మాణిక్యరావు గారికి, తిరుపతిరావు గారికి, కృష్ణాంజనేయ గారికి, మీ 60 వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. మీరు ఇప్పుడు మాట్లాడుతూ ఏదైతే చంపిన అతను, చనిపోయిన అతను ఇద్దరు కూడా వైసీపీ అని చెప్పి తెలుస్తుంది అని చెప్పేసి మీరు ఒక జర్నలిస్ట్ లాగా మాట్లాడారండి. కాకపోతే చంపిన అతని పేరు జిలానీ అండి, చనిపోయిన అతని పేరు రషీద్. చంపిన అతను జిలానీ అని అతను ఇతనండి. నేనేమంటున్నా కరెక్టే అన్నది, ఇద్దరు వైసీపీకి చెందిన నేతలే కదా. చంపిన జిలానీ అనే అతను ఇతనండి. మార్క్ పెట్టింది చూడండి సార్. అంటే వైసీపీ వాళ్ళు ఎప్పుడు సార్ పచ్చ కండువా వేసుకున్నారు? వైసీపీ పార్టీ గుర్తు ఎప్పుడు సార్ తెలుగుదేశం పార్టీ గుర్తయింది? ఓకే, ఎస్, జిలానీ అనే అతను గతంలో వైసీపీలో ఉన్నమాట వాస్తవం, మేమేం కాదనట్లేదు. కానీ జిలానీ అనే ఒక వ్యక్తి 2024 ఎన్నికలకు సంవత్సరం ముందు నుంచే టీడీపీలోకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి. సరే, దీన్ని రాజకీయ రంగు పులుముతున్నారు, వ్యక్తిగత గొడవలు అని చెప్పి మాట్లాడుతున్నారు. సరే సార్, వ్యక్తిగతంగానే నరుక్కున్నారు అనుకుందాం. వాళ్ళ చెప్పిన ప్రకారం ఒక రోడ్డు మీద, నడి రోడ్డు మీద అత్యంత పాశవికంగా, క్రూరంగా సభ్య సమాజం భయాందోళనకు గురయ్యాలా? అది దారుణంలే, అది అందరూ ఖండించాల్సిన విషయమే. అలా నరుక్కునే పరిస్థితులు వచ్చాయంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉన్నట్ట అండి? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉన్నట్ట? ఎస్, మీ ద్వారా సార్, మీ ద్వారా నేను మాణిక్యరావుని కూడా డైరెక్ట్ గా అడుగుతున్నాను. మీ ద్వారా మాణిక్యరావుని అడుగుతున్నా, ఉన్నారు కాబట్టి డైరెక్ట్ గా. సార్, గవర్నమెంట్ వచ్చి 45 రోజుల్లో 36 హత్యలు జరిగిన మాట వాస్తవం కదా? అది నిన్న మధ్యాహ్నం వరకు అండి. నిన్న మధ్యాహ్నం తర్వాత తిరుపతిలో 3 మీద కత్తితో దాడి జరిగితే ఒక మహిళ చనిపోయింది. కడపలో ఒక అతను చనిపోయాడు.
అంటే ఈ రోజుకి నాకు ఒక పాయింట్ అర్థం కాదు శేఖర్ రెడ్డి గారు, రాష్ట్రంలో ఏం జరిగినా అది ఈ ప్రభుత్వానికి లింకు పెడతారా? ఒక విషయం చెప్తాను సార్ రాజేష్ గారు ఒక మాట వినండి. రాష్ట్రంలో నరుక్కొని చనిపోతా ఉంటే, రాష్ట్రంలో ఆత్మహత్యలు జరుగుతుంటే ఎక్కువగా, రాష్ట్రంలో మైనర్ బాలికల మీద ఆఖరికి గేదెల మీద కూడా అత్యాచారాలు జరుగుతూ ఉంటే మాకేం సంబంధం అని ప్రభుత్వం ఊరుకుంటాలా? ప్రభుత్వానికి సంబంధం లేదా? లా అండ్ ఆర్డర్ని గాడిలో పెట్టే బాధ్యత ప్రభుత్వం కాదా? వచ్చి నెల రోజులు అవుతుంది కదా, ఇవన్నీ చక్కదిద్దుతున్నాం అంటున్నారు. 45 రోజులు సార్. అదే 36 రోజులు. ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి స్ట్రాంగ్ కౌంటర్ ఒకటి ఇచ్చారా? హోంమంత్రి గారు అయితే బాధ్యతారహితంగా అక్కడ కూర్చొని నేను లాఠీ పట్టుకొని తిరగాల, నేను గన్ను పట్టుకొని తిరగాల అని చెప్పేసి అత్యంత బాధ్యతారహితమైన స్టేట్మెంట్ అది. ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే నిమ్మకం నీరెత్తినట్టు కూర్చున్నారు. బీజేపీ వాళ్ళైతే మాకెందుకు, మాకు మంత్రి పదవులు వచ్చాయి అన్నట్టుగా బీజేపీ వాళ్ళు కూర్చోన్నారు. సార్ దారుణం. ఇవన్నీ వాళ్ళు ఎంత దారుణంగా మాట్లాడతారంటే, ఇంకో విషయం సార్, ఆఖరికి నిన్నటి వరకు మేము అత్యాచారాలు 30కి పైన అనుకుంటే, నిన్న ఈవినింగ్ నేను డిబేట్ లో ఉన్నప్పుడు గుడివారం ఇంకొక అత్యాచారం అండి. ఒక మైనర్ బాలికని చంపేసి పడేస్తే వాటర్ లో 12-13 రోజులైనా సరే కనీసం ఆ అమ్మాయి శవాన్ని తెచ్చిరనంత అసమర్థ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. అసమర్థ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. మా బాధ్యత కాదు, మాకేం సంబంధం అనే మాటలు వస్తున్నాయండి. అనే మాటలు టీడీపీ నుంచి వస్తున్నాయి. మరి ప్రజలు ఎందుకు అధికారం ఇచ్చింది? రాజేష్ గారు డైరెక్ట్ గానే చెప్తున్నాం, మేము ఒక 5-6 నెలల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఆలోచన చేసింది ఏంటంటే, ప్రజలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి మ్యాండేట్ ఇచ్చారు, మంచి మెజారిటీ ఇచ్చారు, అద్భుతమైన మెజారిటీ ఇచ్చారు. వాళ్ళు ప్రజలకి మేము రూపాయి చేస్తామంటే మేము 2 రూపాయలు చేస్తాం, మేము ఒకరికి ఇస్తామంటే ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇస్తాం అని చెప్పి ప్రజలు. శేఖర్ రెడ్డి గారు ఒక పాయింట్ ఇక్కడ, శేఖర్ రెడ్డి టీడీపీ ఏమంటున్నారంటే, ఈ హత్యలు అత్యాచారాలు ఇక ప్రభుత్వం వచ్చిన 34 రోజుల్లో జరగలేదు, ఇది గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో జరిగిన హత్యలు అత్యాచారాలు ఇవన్నీ కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి దీన్ని అరికట్టాలంటే ఇంకా కాస్త సమయం అవుతుంది, ఇప్పుడిప్పుడే అన్ని కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నాం అంటున్నారు. ఇదంతా గత ప్రభుత్వం. 2500 కుటుంబాలు రాష్ట్రం నుంచి ఎన్నికల తర్వాత భయాందోళనకు గురి వెళ్ళిపోయాయి సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతిగా ఉన్నందుకు 2500 కుటుంబాలు, రికార్డెడ్ ప్రూఫ్స్ ఉన్నాయి. కేవలం పల్నాడులోనే 1500కు పైగా కుటుంబాలు సార్. 2500 వైసీపీకి సానుభూతి పరులుగా ఉన్నారని చెప్పేసి 500కు పైగా ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేశారు సార్. వస్తాను శేఖర్ రెడ్డి గారు. ఇంకా సార్ ఇంకో విషయం, ఇండియన్ ఆర్మీలో పనిచేసి దివ్యాంగుడిగా రిటైర్డ్ అయినటువంటి వేమిరెడ్డి అనే ఒక అతన్ని, ఎక్కడంటే దివ్యాంగుడు గాజువాకలో జనసేన పార్టీకి చెందినటువంటి కరణం కనకారావు రోడ్డు మీద అత్యంత మాట్లాడదాం. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ మళ్ళీ మాట్లాడదాం. ఒకసారి తిరుపతిరావు గారి దగ్గరికి వెళ్దాం. తిరుపతిరావు గారు గుడ్ మార్నింగ్ అండి. తిరుపతిరావు గారు, ఏంటి బీజేపీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలపైన ఏం ఆలోచిస్తుంది, ఏంటి? బీజేపీ నేతలు ఇప్పటి వరకు స్పందించలేదు. మీరు ఇంతకుముందు శేఖర్ రెడ్డి అన్నట్టు సరే మాకు మంత్రి పదవులు వచ్చినాయి, సర్లే ఉండని సైలెంట్గా ఉన్నారా? ఇప్పుడు మీరు కూడా ఏమన్నా కేంద్రం దృష్టికి తీసుకెళ్తారా? ఏం స్పందించలేదు ఇప్పటి వరకు. నేను పురంధేశ్వరి స్పందించింది కానీ అదే ట్వీట్ చేసింది, గతంలో గుర్తు రాలేదా జగన్మోహన్ రెడ్డి మీకు, ఇప్పుడే గుర్తొచ్చిందా హత్యలు అత్యాచారాలు అనే విధంగా ట్వీట్ చేసినట్టు ఉంది. అందరికీ నమస్కారం రాజేష్ గారు. నమస్తే అండి. ఒకటి వైసీపీ తాలూకా ఆలోచన పరిస్థితి ఎలా ఉందని అంటే, ఇది అనుకుంటాం కదా ఇక పండగ పూర్తయిపోయినట్టే అనేది ఒకటి. రెండోది, నిన్నటి వాసనలు ఇంకా పోకపోతుంది, కంపు అని చెప్పేసి నేను అనట్లేదండి. నిన్నటి వాసనలు ఇంకా పోవడానికి కొంత సమయం పడుద్ది. ఆ వాసన నేపథ్యంలో కొంత భరించాలి అన్నటువంటి ఒక ఆలోచన కూడా వాళ్ళు చేసుకోవాలి. నేను దీనికి ఇంకొక అంశాన్ని కూడా వాళ్ళకి గుర్తు చేసుకోవడం చేసుకోకపోవడం వాళ్ళ ఇష్టం. కానీ
ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కూటమి అందులో ప్రధాన అంటే ఒకటి తిరుపతిరావు గారు, సరే మీరు అన్నారు బాగుంది, మొన్నటి స్మెల్ ఇంకా టైం పడుతుందని, కానీ ఎప్పుడు జరిగినా హత్యనే కదండి. అది ఈ రోజు జరిగినా రేపు జరిగినా సంవత్సరం అది 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 దారుణమైన పరిస్థితే కదా. అదని చెప్పేసి మీరు గతాయి ఉన్నాయి అని చెప్పేసి ఇంకా మీరు ఇటువంటి మర్డర్లు చేసుకుంటూ పోతారా? కాదు కదా, కంట్రోల్ చేయాల్సిందే కదా, ప్రాణాలు పోతున్నాయి కదా. మీరు లింక్ ఎట్లా పెడతారు? ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారు. ఒకవైపు ప్రాణాలు పోతుంటే మీరు ఆ లింక్ ఎట్లా పెడతారు? డెఫినెట్ గా చెప్తాను. దానికి ఇప్పుడు శేఖర్ రెడ్డి గారి మాటల్లోనే సమాధానం ఉంది, అదే మీకు చెప్తాను. ఇప్పుడు దూరం పోవాల్సిన పని లేదండి, ఏముంది మామూలే. నేనేమంటానంటే ఇక్కడ గమ్మత్తైన విషయం ఒకటి, ప్రధానంగా ఏ ప్రాంతంలోనూ ఏ రాష్ట్రంలోనూ ఎన్నికలు జరిగినా సరే ఎన్నికల అనంతరం జరిగే హింస ఉంటే సాధారణమైనటువంటి ఉంటుంది. దానికి పార్టీల అధినేతలతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు, అదే చెప్తా. ఎందుకు ఇందాక అదే మీరు ప్రస్తావిస్తుంటే మీరు మధ్యలో ఆపారు, అది కూడా చెప్తాను. ఇవాళ ఇంత ఘనమైనటువంటి మెజార్టీతో కూటమి వచ్చింది, అందులో ప్రధాన భాగస్వామి తెలుగుదేశం పార్టీ ఉంది. ఇదే తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల తర్వాత మేము కూడా ఆ రోజు మేమేం కలిసి లేవు, మేము కూడా విమర్శించాం. మేము ఎప్పుడు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము మాట్లాడుతున్నాము, ప్రభుత్వ తాలూకు వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్నాము, కానీ తెలుగుదేశం పార్టీ సరైన రీతిలో ప్రశ్నించట్లేదని చెప్పేసి ఇదే మాణిక్యాలరావు గారిని కూడా ఇలాంటి డిబేట్లలో నేను కూడా మాట్లాడాను. నేను అదే చెప్తున్నా, మానవతా దృక్పథంతో స్పందించాలి కదా. నిన్న సరే ఇప్పుడు మీరు కూటమిలో ఉన్నారు, కానీ మొన్న జరిగిన హత్య చూస్తే ఎంత దారుణంగా అండి, అది ఎవరినైనా కలిచివేస్తుంది కదా. సో నేను అనేది అది ఆ మానవతా దృక్పథంతో అదన్నా స్పందించాలి కదా. ఇప్పటికైనా సరే మనం అరికట్టాలి, ఇట్లాంటి జరగొద్దు అనే దానిపైన. రాజేష్ గారు నాకు ఒక 2-3 minutes ఫ్రీగా మాట్లాడనిచ్చేయండి, తర్వాత మీరు అడిగి ప్లీజ్ కంటిన్యూ కండి. నేనేమంటున్నానండి అంటే నేను అదే ఆవేళ కూడా మాణిక్యాలరావు గారిని తెలుగుదేశం పార్టీని మేము కూడా ప్రశ్నించే వాళ్ళము, ఎందుకు మీరు ఇంకా మౌనంగా ఉంటున్నారు అని చెప్పి. అంటే రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక మంత్రదండంతో ఏ ముఖ్యమంత్రి రారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గాని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ టూప్ మంత్రం అని చెప్పేసి మొత్తం పరిస్థితులు చక్కబెట్టడానికి అవ్వదు. అప్పటి వరకు ప్రాణాలు పోతూనే ఉండాలా? సార్ వినండి సార్, వినండి సార్, వినండి. ఎందుకు మీకెందుకు అంత? మీరు మాకు అర్థం కాదు. తిరుపతిరావు గారు ఒక పాయింట్, మీరు మాకు సమయం కావాలంటారా? ఆడ ప్రాణాలు పోతుంటే మీరు ఇంకా సమయం కావాలంటారేంటి? సంవత్సరానికి ఇవేనా? వైసీపీ వచ్చిన తర్వాత ప్రాణాలు పోలేదా? వైసీపీ వచ్చిన తర్వాత ప్రాణాలు పోలేదు. వాళ్ళకు మీకు తేడా ఏంటి? వాళ్ళకు మీకు తేడా ఏంటి? మీరు వస్తే మార్పు వస్తుందనే కదా. నేను కూర్చోవాలి ఇక్కడ, వినండి సార్. తిరుపతిరావు గారు నేను ఏమంటున్నా, నేను కష్టమండి నాకు. ఒకటి ఏ రాష్ట్రంలోనైనా సరే ఎన్నికల అనంతరము స్థానిక నాయకత్వంలో అక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఇప్పుడు ఇందాక చెప్పిన శేఖర్ రెడ్డి గారి దాంట్లోనే సమాధానం ఉందని చెప్పాడు వినండి. ఏదైతే ఈ చంపబడినటువంటి వ్యక్తి చంపినటువంటి వ్యక్తి ఇద్దరు వైసీపీ వాళ్లే. ఎప్పుడు వచ్చారని చెప్పారు? ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఎందుకు వచ్చారు? వాళ్ళిద్దరు వేయడం అలా ఉంది, ఆయన మీద కక్ష తీర్చుకోవాలన్నటువంటి ఆలోచన ఈయనకు ఉంది. రాష్ట్రంలో అధికారంలోకి కూటమి రాబోతుంది, తెలుగుదేశం పార్టీ రాబోతుంది, తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే నాకు షెల్టర్ దొరుకుతుందని వచ్చాడు. దానికి తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించాలా? అంటే మొన్నటి వరకు మీ దాంట్లో ఉంటే ఇవాళ చాలా మంది ఇవాళ మాకు తెలియకుండానే కొండలు కప్పుకొని వచ్చేస్తున్నారు. వాళ్ళందరూ ఏదో ఒకటి నేర చరిత్ర ఉన్నట్టయితే మేము బాధ్యత వహించాలా? ఇవన్నీ సెటరేట్ చేయడానికి ఏ పార్టీకైనా కనీస సమయం పడుతుంది. అందువల్ల అంటున్నా, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టుగా వైసీపీ పార్టీ పడుకున్న 4 నెలలు పడుకుండిపోయారు. ఇదే ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి సూటిగా ప్రశ్నిస్తున్నా. ఒకవేళ నిన్న వెళ్ళారండి వినుకొండ, ఏమండి ఈ నెల 15 రోజుల్లోగా ప్రభుత్వాలు మీరన్నట్టే మేము సరిగా చేయలేకపోయామని చెప్పి మాట్లాడింది శేఖర్ రెడ్డి గారు లాంటి వ్యక్తులే. అవన్నీ ప్రజా సమస్యలు ఏమి కనబడలేదండి. ఓన్లీ ఒక హత్య జరిగితే, అది కూడా స్థానికంగా జరిగితే, అదేదో చంద్రబాబు నాయుడు గారు అందులో తుపాకీ ఇచ్చి మరి కాల్చేమన్నారు అని చెప్పినట్టుగా, లేదా కత్తిచ్చి నరికేమన్నారు అని చెప్పినట్టుగా అక్కడికే వెళ్ళాలా? మా శ్రీకాకుళంలో చాలా మంది వైసీపీ కార్యకర్తలు ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు. ఏ నాయకుడు వచ్చాడండి శ్రీకాకుళంకి? ఏ నాయకుడు వచ్చాడు విశాఖపట్నానికి వైసీపీకి సంబంధించి? ఎవరు ఆధారపడడానికి వచ్చారు? ఏ విజయసాయి రెడ్డి గారి అంశంలో మీరేమంటారంటే, ఒకటి తిరుపతిరావు గారు అంటే వ్యక్తిగత కక్షలతో
వ్యక్తిగత కక్షలతో జరిగినటువంటి హత్యలన్నీ తీసుకొచ్చి పార్టీలకి ప్రభుత్వాలకి ఏ ప్రభుత్వం ఉందా? నేను అదే చెప్తున్నా. ఇంకొక విషయం, ఈ తరుణంలో కేవలం నెల 15 రోజులు కూడా పూర్తి కానటువంటి ప్రభుత్వంలో ఒక మంత్రదండంతో గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్ని తప్పిదాలని సరిదిద్దడం ఎవరి వల్ల కాదు. సో మీరు చెప్పేది ఏంటంటే, ఒకటి తిరుపతిరావు గారు, తెలుగుదేశం పార్టీ కూడా దాదాపు 2 సంవత్సరాల సమయం ఇచ్చింది కోవిడ్ నేపథ్యంలో అని చెప్పడం నా ఉద్దేశం. మేము నిరంతరం ప్రజల్లో ఉంటాం, మేము మాట్లాడుతూనే ఉంటాం. అంటే ఇప్పుడు ఏమంటారు తిరుపతిరావు గారు? ఒక పాయింట్ నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు ఏమంటారంటే, తిరుపతిరావు గారు సమయం కావాలి మాకు, మేము వచ్చి 36 రోజులు అయింది కాబట్టి మాకు సమయం కావాలి అని మీరు అడుగుతున్నారు. అంటే అప్పటి వరకు పాయింట్ రాజేష్ గారు చెప్పండి. సమయంతో పాటు గత ప్రభుత్వ తప్పిదాలు ఈ ప్రభుత్వం మీద నెట్టొద్దు. ఉదాహరణకి ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు చెప్పారు కదా, ఇవి కంటిన్యూ అవుతూనే ఉంటాయంటారు. మీకు కాదు మీరు చెప్పేది ఏంటంటే ఇవి జరుగుతూనే ఉంటాయి, ఇలాంటి హత్యలు జరుగుతూనే ఉంటాయి, కానీ సమయం కావాలంటారు. ప్రాణాలు అయితే పోతుంటాయి. ఎందుకు జరుగుతూనే ఉంటాయి? జరగకుండా కూడా ప్రభుత్వం ఆపుతున్నప్పటికీ ఓకే మాణిక్యాలరావు గారు ఏమంటారు? ఏంటి ఇప్పుడు అంటే మనము అంటే ఈ స్థాయిలో అంటే అతి త్వరలో ఇలాంటి చర్చలు మనం పెట్టుకుంటామని నేను అనుకోలేదు యాక్చువల్గా. ఎందుకంటే గతంలో మనం చాలాసార్లు చర్చించుకున్నాము, మీరు కూడా మన డిస్కషన్లో కూర్చున్నారు. ఇలాంటి హత్యలు అత్యాచారాలు వైసీపీ ప్రభుత్వంలో జరిగే దానిపైన మనం చర్చించుకున్నాం చాలాసార్లు. సో టూ ఎర్లీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 36 రోజులు అయిపోయినట్టుంది. సో ఇలాంటి చర్చలు మనము చర్చించుకుంటాము అని అనుకోలేదు నేను. అంటే మళ్ళీ ఇంత సడన్గా ప్రభుత్వంని ప్రశ్నించే అవకాశం వస్తుందని నేను అనుకోలేదు. మరి ఈ పరిణామాలు. నమస్కారం అండి మీకు, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్తే అండి. శేఖర్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు కొంచెం మీరు ప్రశాంతంగా జాగ్రత్తగా విన్నారు. అట్లాగే మా పూరి తిరుపతిరావు గారు మాట్లాడేటప్పుడు పాపం మాట్లాడటానికి కూడా అవకాశం లేదు, నన్ను మాట్లాడటానికి అవకాశం ఉంది. మీలాంటి వాళ్ళు ఇంత తొందరగా ఇలాంటి చర్చలు జరగకూడదు అని చెప్పేసి భావించినందుకు చాలా సంతోషం. మేము అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 30-40 రోజులు అవుతాం. 2014 ముందు 2014 నుంచి 19 దాకా ఆంధ్రప్రదేశ్ లో హత్యల గురించి, అత్యాచారాల గురించి, దాడుల గురించి, రోడ్డు మీద రేపుల గురించి, డోర్ డెలివరీ గురించి మనం ఎప్పుడు కూడా మాట్లాడుకోవాలి. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందాక లెక్కలు చెప్తున్నారు కదా, నేను కొన్ని వందలు వేలు చెప్తా. మీరు టైం కనుక ఇవ్వగలిగితే, ఇదిగో నేను ఒక పెద్ద ఇది పెట్టుకునే ఉన్న లిస్టు, నేరాల లిస్టు, ఇది బుక్ మొత్తం వ్యక్తిగతమైంది, చదవమంటే చదివిస్తా. ఎక్కడ హత్య జరిగింది, ఎక్కడ అత్యాచారం జరిగింది, ఎక్కడ రోడ్డు మీద రేపులు జరిగినాయి, ఎక్కడ పోలీస్ స్టేషన్ పక్కన రేపులు జరిగినాయి, ఎక్కడ రైల్వే స్టేషన్ లో రేపులు జరిగినాయి, ఏం జరిగినాయి అనేది మొత్తం లిస్టు. దళితులకు సంబంధించింది సపరేట్, ఇది దళితులకు మీద, బీసీల మీద, ఇట్లాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. నేనేమంటానంటే, ఈ రోజు వినుకొండలో జరిగినటువంటి దారుణమైనటువంటి హత్యని మేము ఖండిస్తా ఉన్నాం. ఇలాంటి దారుణమైనటువంటి హత్యలు ఎక్కడా కూడా జరగకూడదని కోరుకుంటా ఉన్నాం. ప్రభుత్వం కూడా వాటి మీద దృష్టి పెట్టింది, భవిష్యత్తులో జరగకుండా చూస్తామని చెప్పేసి హామీ ఇస్తా ఉన్నాం. నెంబర్ 1. నెంబర్ 2, రాష్ట్రంలో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక దళితుడిని అత్యంత దారుణంగా, ఎవరో కాదు, పక్కన వాళ్ళు కాదు, ఒక సామాన్యులు కాదు, ఎక్కడలాగా జలాని రషీద్ లాగా స్నేహితులు కాదు, తాగి అల్లర్చల్లరుగా తిరిగేవాళ్ళు కాదు, ఒక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక చట్టసభలో ప్రాధాన్యత వహించేటువంటి వ్యక్తి, ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తి అత్యంత దారుణంగా కూలబొడిసి, కత్తితో పొడిచి, రాడుతోటి మర్మవ్యాలు మొత్తం కూడా కూలబొడిసి చంపి డోర్ డెలివరీ చేస్తే, నేను వేరే విషయాల జోలికి వెళ్ళను, శేఖర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల జోలికే వెళ్తున్నా. ముఖ్యమంత్రి ఎందుకు ఆ రోజు స్పందించలేదు? నా దగ్గర ఉండే చట్టసభల్లో పనిచేసేటువంటి వ్యక్తి, అది కూడా పెద్ద చట్టసభల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు ఈ పని చేశాడు? ఇది రాష్ట్రంలో సరైనటువంటి పద్ధతి కాదు. ఒకటి ప్లీజ్ వినండి, ప్లీజ్ వినండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారు కాబట్టే ప్రజలు తీర్పిచ్చారు. నేనేం అడుగుతున్నాను, తీర్పిచ్చారు, ఆయన చేశారు కాబట్టి. సో మీరు కూడా ఎందుకు మళ్ళీ పదే గతంలో ఆయన అయిపోయింది,
మీకు ఇచ్చారు, మీరు కూడా ఆ రకంగానే ఉంటే ఎట్లా? మీరు స్పందించండి. జగన్మోహన్ రెడ్డి స్పందించాలి, మీరు స్పందించండి. కనీసం నేను ఒక మాట్లాడతాను మాణిక్యాలరావు గారు, దయచేసి ప్లీజ్. మాణిక్యాలరావు గారు కనీసం ఈ స్టార్టింగ్ లో ఎంట్రోలో చెప్పారు, కనీసం స్థానిక ఎమ్మెల్యే కూడా కనీసం పరామర్శించలేదు మాణిక్యాలరావు గారు. దయచేసి నేను ఒకటి అడుగుతున్నా, నేనేమంటున్నా, గతంలో వాళ్ళు చేసినట్లు మీరు ఎందుకు చేస్తున్నారు అని. కనీసం ఆ రోజు జరిగిన ఘటన పైన స్థానిక ఎమ్మెల్యే వెళ్ళింటే బాగుండేది కదా. మమ్మల్ని నేను గతంలో కూడా నేను మీతో చాలా డిబేట్ చేశాను. మా మాట వినేటట్టయితే మీరు డిబేట్ పిలవండి. నేను ఏమంటున్నా, స్పందించలేదా? ప్లీజ్ ఒకటి మాణిక్యాలరావు ప్లీజ్. మినిస్టర్ గారు స్పందించారా లేదా? ఎమ్మెల్యే జీ ఆంజనేయులు స్పందించాడా లేదా? ఏంటి మీరు అనుకున్న వాళ్ళు స్పందించాలా? రెచ్చగొట్టాలా? తగాదాలు పెట్టాలా? గతంలో లాగా హోమ్ మినిస్టర్ గారు అంటే వనిత అనుకున్నారా? హోమ్ మినిస్టర్ గారు అంటే సుచరిత అనుకున్నారా? ఒక ఆడపిల్ల రైల్వే స్టేషన్ లో కూర్చొని రేపుకు గురవటానికి అవకాశం ఇచ్చేటట్టు కూర్చొంది కాబట్టి రేపు చేశారని హోమ్ మినిస్టర్ మాట్లాడిందా? ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన. ఇలాంటి సంఘటనలు కనుక చేస్తే నాకు తీస్తామని అనిత మాట్లాడింది. ఇలాంటి సంఘటన ఇక్కడ మా నియోజకవర్గంలో జరగటం అత్యంత దారుణం. ఇలాంటి సంఘటనలు జరగకూడదు, ఖచ్చితంగా తప్పు చేసిన వాటిని శిక్షిస్తామని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే మాట్లాడాడు. ఇంకెవరు మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? ముఖ్యమంత్రి మాట్లాడితే ఆ ముఖ్యమంత్రి మాటలు తీసుకెళ్లి ఇదిగో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి శవయాత్రకు బయలుదేరినట్టు మాట్లాడాలా? నాకు తెలీదా? నేను అడిగినట్టు ఆయన సూటిగా అడిగాడు, నేను సూటిగా సమాధానం చెప్తున్నా. అమర్నాథ్ అనే పిల్లగాడిని, బీసీల పిల్లగాడిని పెట్రోల్ పోస్తాగా పెడితే హోమ్ మినిస్టర్ మాట్లాడిందా? ముఖ్యమంత్రి మాట్లాడాడా? ఎందుకు మాట్లాడలేదు? బాధ్యతాయుతంగా ఇప్పుడు మేము మాట్లాడుతూ ఉన్నాం, మేము ఖండిస్తా ఉన్నాం. మా హోమ్ మినిస్టర్ ఖండించింది, మా ఎమ్మెల్యే ఖండించారు, మా మంత్రులు ఖండించారు. అనేకమైనటువంటి ఈ చట్ట ప్రకారంగా ఇక్కడ జరగకుండా చూస్తామని కూడా చెప్పాం. చంద్రయ్య అనే అతన్ని వైసీపీ నాయకుడు, వేరే వాళ్ళు కాదు, ఎంపీపీ స్థాయి మనిషి గొంతు మీద కత్తి పెట్టి కర్ర కోస్తా ఉంటే మా మాటలో ముఖ్యమంత్రి మాట్లాడారా? ఆ రోజు పరామర్శకెళ్ళాడా? నేను అదే చెప్తున్నాను మాణిక్యాలరావు గారు. నేను ఏమంటున్నా, ఆ రోజుల్లో అది వద్దంటున్నా. నేను స్టార్టింగ్ లో మీరు అనుకున్నా మనం వద్దు అనుకుంటున్నాము. గతంలో జరిగినవి వద్దు చెప్తున్నా. మీరు ఆయన అడిగే ప్రశ్నలకి నేను ఏమంటున్నాను, జిలానీ రషీద్ వైసీపీ నాయకుడు ఆయన ఒప్పుకున్నాడు. రషీద్ తెలుగుదేశం నాయకులు జిలానీ అని ఆయన ఏదో అపవాదం చేశాడు. నేను చెప్తున్నా, వాళ్ళిద్దరూ వైసీపీ నాయకులు కాదు, వాళ్ళిద్దరు జులాయిగా తిరిగేవాళ్ళు. వైసీపీ నాయకుడైనటువంటి బోల బ్రహ్మనాయుడు దగ్గర ఉన్నటువంటి పవన్ అనే అతని దగ్గర సరదాగా వెళ్ళేవాళ్ళు తప్ప వైసీపీలో నాయకులు కాదు వాళ్ళు. ఏ స్థాయి నాయకులు? తుర్క కిషోర్ లాంటి నాయకుడా, లేకపోతే చంద్రయ్య దగ్గర ఎంపీపీ లాంటి నాయకుడా, అనంతబాబు లాంటి ఎమ్మెల్సీ కాదు వీళ్ళు. చెప్పాలండి, వైసీపీలో కూడా కార్యకర్తలు కాదు వాళ్ళు. గత కరెక్ట్ సంవత్సరం క్రితం వాళ్ళిద్దరు మంచి స్నేహితులు, వాళ్ళిద్దరు కొట్టుకున్నారు, బీరు బాటిల్తో పొడుచుకున్నారు. పోల బ్రహ్మనాయుడు దగ్గరికి వెళ్ళారు. పోల బ్రహ్మనాయుడు ఒకరికి సపోర్ట్ చేశాడు, ఒకరికి వ్యతిరేకించి జైల్లో పెట్టించాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ అదే రోజు చేశాడు. ఇదంతా అంటే ఒకటి మాణిక్యాలరావు గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటారంటే, ఎస్పీ మారారు, ఎస్పీ మొన్నటి వరకు ఎస్పీ ఉండే, ఆ ఎస్పీ మారిన వెంటనే ఇది జరిగాయి అంటే గతంలో ఉన్న ఎస్పీ చేయనీయలేదు. సో ఈ ఎస్పీ వచ్చినాక ఇలాంటి దారుణాలకు ఒడిగట్టారు అని పాత కక్షలను మీరు అంటున్నారు. వాళ్ళు అదే ప్రశ్నించారు. మరి పాత కక్షలు అన్నప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడైనా జరగాలి కదా హత్యలు, ఎందుకంటే మేము కంట్రోల్లో పెట్టాము. ఇక్కడ ఇప్పుడు కూటమి వచ్చినాక కంట్రోల్ తప్పింది కాబట్టి ఇప్పుడు హత్య జరిగాయి. వైసీపీ జగన్మోహన్ రెడ్డి అబద్ధాలను తీసుకొచ్చి మా ముఖాలు ఉంచుతారా? వాళ్ళ ప్రభుత్వంలో హత్యలేదని చెప్పిందండి. అదే పల్నాడులో విక్రమ్ అనే కుర్రవాడిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ పక్కన చంపేశారు. అదే నర్సరాపేటలో నడి రోడ్డు మీద ఒక ముస్లిం అతన్ని చంపేశారు. జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు మా దగ్గర తీసుకొని చెప్తారండి. జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజైనా నిజం చెప్పాడా? నిన్న ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడు గతంలో ఎందుకు వెళ్ళలేదు? ఆయన శవరాజకీయాల కోసం వెళ్తా ఉంటే చర్చలు పెడతా ఉన్నారు మీరు. శవరాజకీయాలు నేను చెప్తా కదా, కొన్ని వేలు ఉన్నాయి, వేలు దళితుల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు, పేరు డెలివరీలు, సామూహిక అత్యాచారాలు ఇన్నున్నాయి.
ఈ రోజు కూడా ఈ రషీదు జలాని నిన్న మాట్లాడినటువంటి మాటలు, అమ్మా అతనికి సంబంధం లేదు కదా అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి మాట్లాడితే ఆ సంబంధం లేదయ్యా అని వాళ్ళిద్దరు బాగుంటారయ్యా, చాలా ప్రేమగా ఉంటారయ్యా, కలిసి తింటారయ్యా, కలిసి తిరుగుతారయ్యా అని కూడా మాట్లాడింది. ఆ వీడియోలన్నీ రిలీజ్ అయింది. ఎందుకు ఈ రాజకీయాలు, చట్ట రాజకీయాలు, శవ రాజకీయాలు? నిజంగా అంత ఆందోళన చెందిన వ్యక్తి అయితే ఈ రాష్ట్రం పట్ల శాంతి భద్రతలు ఉన్నాయా? ఈ రాజకీయ సంఘటనలు జరగడానికి కారణం ఏంటి? మేము విశ్లేషిస్తా ఉన్నాం. గంజాయిని విచ్చలవిడి చేశారు, ఎమ్మెల్యేల చేత అందించుకున్నారు. ప్రతి ఊర్లో, ప్రతి స్కూల్లో చిన్న పిల్లల దగ్గర కూడా గంజాయి దొరికేటట్టు చేశారు. ఆ గంజాయి మొత్తం ఎవరేం చేస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. మా హోమ్ మినిస్టర్ అయిన తర్వాత గంజాయి మొత్తాన్ని కూడా అరికట్టాలి, ఎక్కడ గంజాయి ఉండటానికి వీల్లేదని చెప్పేసి హోమ్ మినిస్టర్ గంజాయి మూలాలు లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. ఈ గంజాయి ఉన్నంతకాలం కొంతకాలం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. జరగకుండా చేసేటువంటి ప్రయత్నాలు మేము చేస్తా ఉన్నాం. ఒక నిమిషం ప్లీజ్ రాజకీయాలు చేసుకుంటా మాట్లాడతానికి సిగ్గుపడతా? ఒక్కరోజు ఇస్తాను, శేఖర్ రెడ్డి గారు ఇస్తాను ప్లీజ్. ఒక్కరోజు దళితుడు చెప్పినప్పుడు కానీ ఇప్పుడు ఒక విషయం అంటే మాణికల్రావు గారు నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడుతూ ఇదే 36 రోజుల్లో మేము గతంలో అధికారంలోకి వచ్చినప్పుడు అమ్మ ఒడి కావచ్చు, మరొకటి కావచ్చు, ప్రతి పథకాలు మేము అమలు చేసాం, ఇక్కడ ఈ పథకాలు అమలు చేయకుండా ఈ అన్ని హత్యలు జరుగుతున్నాయి అనే విధంగా కామెంట్ చేశారు. ఈ 30 రోజుల్లో అమరావతికి సంబంధించి మూలపడేస్తే అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేస్తా ఉన్నాం. ఈ 30 రోజుల్లో పోలవరాన్ని వాళ్ళు కట్టకుండా ముంపుకి గురి చేస్తే విదేశీ నిపుణులను తీసుకొచ్చి అక్కడ మొత్తం కూడా పరిశీలించి త్వరగతిన పోలవరాన్ని పూర్తి చేయడం కోసం ప్రయత్నిస్తా ఉన్నాం. పోలవరం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పరిశీలించారు. విమానాశ్రయాలకు సంబంధించి మాణికల్రావు గారు ప్లీజ్, శేఖర్ రెడ్డి గారు ఒకసారి కృష్ణాంజనేయుల దగ్గరికి వెళ్ళేసి వస్తాను. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం, మాణికల్రావు గారు దయచేసి ఒక్క నిమిషం మాట్లాడిదాం. నేనేమన్నా శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ ఒక్కసారి కృష్ణాంజనేయుల దగ్గరికి వెళ్ళేసి మీ దగ్గరికి వస్తాను ప్లీజ్. కృష్ణాంజనేయులు గారు ఏమనిపిస్తుంది, ఏంటి గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా ఏమైనా కనపడుతుందా? రాజేష్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. పిన్కోండ్లో జరిగినటువంటి రషీదు హత్య దారుణమైనటువంటిదని అందరూ చెప్పారు డిబేట్లో. ఎవరు కూడా దాన్ని ఎవరు సమర్థించలేదు. తీవ్రమైనటువంటి దారుణమైనటువంటి హత్య, నడి రోడ్డు మీద ఆ విధంగా నరికేయటం అనేటువంటిది ఇది ఎవరు కూడా క్షమించరానటువంటి నేరం. అతని నిందితుల మీద కఠినంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది అందరి భావన, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే దీని వెనక రాజకీయ కారణాలు ఉన్నాయా, రాజకీయ ప్రమేయం ఉందా అనేటువంటిది, ఇది రాజకీయ హత్య అనేటువంటిది ఇప్పుడు చర్చ. ఇది ఒక అంశాన్ని మీరు గమనిస్తే, వాళ్ళు నాయకులా కాదా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే వాళ్ళిద్దరూ పాత స్నేహితులైనప్పటికీ, ఇద్దరు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఇప్పుడు ఇద్దరు వేరు పార్టీలో ఉన్నటువంటి మాట వాస్తవం. నిందితుడు జిలాని తెలుగుదేశం పార్టీలో 2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరిన మాట వాస్తవం. ఇది బహిరంగ రహస్యమైనటువంటి విషయం. అయితే నిందితుడు జిలాని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క ప్రభుత్వం వచ్చింది కాబట్టి నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాను కాబట్టి నాకు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తుంది, ప్రభుత్వం నాకు అండదాండలోనే కాబట్టి నాకు కక్ష తీర్చుకోవచ్చు అనేటువంటి ధోరణిలో వ్యవహరించారా అనేటువంటిది కూడా కీలకమైనటువంటి అంశం. ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగతమైనటువంటి ఘర్షణలు ఉండొచ్చు, గొడవలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఇంత దారుణంగా రషీద్ అనేటువంటి హత్య చేయటం వెనక ఖచ్చితంగా ఈ ప్రభుత్వం యొక్క సహకారం తనకుంటుంది. పోలీసులు తన మీద అంత సీరియస్ గా యాక్షన్ తీసుకోరు అనేటువంటి దాని మీద ఒక అవకాశంగా దాన్ని వినియోగించుకున్నారు అనేటువంటిది ఇది బహిరంగ రహస్యం. ఇందాక తిరుపతిరావు గారు ఒక మాట మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఘర్షణలు, హత్యలకు అన్నిటికీ జగన్మోహన్ రెడ్డికి తెలిసి ఉండకపోవచ్చు, ఇప్పుడు కూడా అన్ని చంద్రబాబు నాయుడికి తెలిసి ఉండకపోవచ్చు అని. ఇది ఖచ్చితంగా తప్పండి. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఇందాక ఇప్పుడు మాణిక్యరావు గారు ఒక పెద్ద లిస్టు తీశారు. ఎస్సీలు ఎంతమంది చంపారు, బీసీలు ఎంతమంది చంపారు, ఎంత దాడులు జరిగాయి, ఇవన్నీ నిజమండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. గత ప్రభుత్వ హయాంలో
అంతకు ముందు కూడా హత్యలు, రాజకీయ హత్యలు, దాడులు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. దాని శాతం ఎంత పెరుగుతుంది, ఏ విధంగా ప్రభుత్వం యొక్క వైఖరి ఉంటుంది అనేటువంటిది కీలకమైనటువంటి అంశం. 2019 నుంచి 24 వరకు రాజకీయ పరమైనటువంటి కక్ష సాధింపులు. మీరే మాట్లాడు. చిన్న కరెక్షన్. నా భావం జరిగిన తర్వాత వాళ్ళకి తెలియదు, తెలిసి ఉండదు అని కాదు. జరగబోయే ముందు అంశాలు వారికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని, ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలిసి ఉండదు అనేది అంతవరకే. అయితే నేనేమంటానంటే జరిగే ముందు కూడా తెలుసు అని చెప్తున్నాను నేను. అందుకని మీకు వివరణ, అంత వివరణ పాత దాంట్లోకి వెళ్ళమంటే చెప్తాను. ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ జరిగే ముందు ఎలా జరుగుతుంది కృష్ణాంజనేయులు గారు? రేపు కాదు, కృష్ణాంజనేయులు గారు వెళ్ళి నేను హత్య చేయడానికి వెళ్తున్నా అని చెప్పేసి వెళ్తారా? ఒక మాట మీరు ఎట్లా మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు తెలిసి జరుగుతుందా? ఆయన భావన అయి ఉంటది అన్నారు. అతనికి ఓకే, ఆయన భావన అయ్యి ఉండొచ్చు, జవానీ భావన అయ్యి ఉండవచ్చు అని కూడా ఏకీభవించడానికి అవకాశం ఉంది. ముందుగానే తెలిసి ఉంటది అని అంటే మరి నన్ను మాట్లాడినారా మాణిక్యరావు గారు? మరి నా వాదన నన్ను చెప్పండి. నా బాధ నేను చెప్తున్నాను, కాదని మీరు చెప్పండి. మీ టర్న్ వచ్చినప్పుడు నా భావన చెప్పండి. కానీ మరి ఇక్కడ ముఖ్యమంత్రి కూడా తెలిసి వెళ్తారు అర్థం చెప్తున్నాను, క్లారిటీ ఇస్తాను. తిరుపతిరావు గారికి కూడా క్లారిటీ ఇస్తాను. ఆయన చెప్పిన దానికి ఆయన తప్పుకున్నప్పుడు నేను ఖచ్చితంగా క్లారిటీ ఇస్తాను. రాజకీయాలు చేసి వాళ్ళు కాదు కాదు అని అంటే మాణిక్యరావు గారు మాట్లాడి ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు వినండి. కనీసం మీరు రాజేష్ అనేటువంటి మోడరేటర్స్ ఆపినప్పుడు మీరు కనీసం ఎదుటి వాడు మాట్లాడేటువంటి మాట్లాడిన వినాలి కదా. మాట్లాడండి, అది కామన్ సెన్స్ అండి. వినండి ఫస్ట్. ఎందుకు ఈ మాట అన్నానంటే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ ఏమన్నా మాణిక్యరావు గారు ఎందుకు ఊరికే రెచ్చగొడతారు? మారకండి, మీరు వినటం. నేనేం మాట్లాడుతున్నాను వినండి. మాట్లాడండి. కామన్ సెన్స్ అనే మాట మీరు తెరకి తీసుకోండి. మీరు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు, నేను మాట్లాడింది వినండి. ముఖ్యమంత్రి తెలిసి ఉంటుంది అనేవాడు నేనే ఖండిస్తున్నాను కదా మాణిక్యాలరావు గారు, నేనే ప్రశ్నిస్తున్నాను కదా కృష్ణాంజనేయులు గారిని. ఎందుకు మీరు ముఖ్యమంత్రికి తెలిసి వెళ్తారా హత్యలు చేయడానికి అనేది కరెక్ట్ కాదని నేను అంటున్నాను కదా. ప్లీజ్ మీ రాజేష్ గారు మీకు కూడా చెప్తున్నాను. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి జరిగినప్పుడు, అదే విధంగా పట్టాభి లాంటి వాళ్ళ మీద దాడి జరిగినప్పుడు నన్ను బోస్టడీకి అని తిట్టారు, నా మీద అభిమానం ఉన్నటువంటి వాళ్ళకి బీపీ వచ్చింది అనేటువంటి విషయం ముఖ్యమంత్రి లాంటి వాళ్ళే మాట్లాడారు. కాబట్టి అలాంటి వాళ్ళ ప్రోత్సాహం ఉందనేటువంటి ఉద్దేశంతోనే 2019 నుంచి 24 వరకు దాడులు జరిగాయి. పరిధి దాటి దాడులు జరిగిన మాట వాస్తవము, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇలాంటి ప్రోత్సాహం లేకపోతే, ముఖ్యమంత్రికి తెలియకపోతే, హోంమంత్రికి తెలియకపోతే, పోలీస్ శాఖ తెలియకపోతే ఘటనలు జరగవు. కృష్ణాంజనేయులు గారు మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే అంటే నిన్న రషీద్ను హత్య చేసిన అతను ముందు హోంమంత్రికి, చంద్రబాబు నాయుడుకి, లోకేష్ కు చెప్పి నేను హత్య చేయడానికి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్తారా? ఏ రకంగా మాట్లాడుతున్నారు? ముందు జరిగి అంటే నేను నాట్ ఓన్లీ రషీద్ చెప్తున్నా, జరిగిన హత్యలన్నీ ముందు తెలిసి ఉంటాయా? ఎట్లా మాట్లాడతారండి మీరు? ఇవన్నీ ఇప్పుడు ఏం జరిగేది అనేది ముఖ్యమంత్రికి తెలిసి ఉంటుందా? అందుకని మీరు చాలా స్పష్టంగా రాజకీయ విశ్లేషకులు, మీరు కూడా ఒక పార్టీ తరపు పార్టీ నాయకుడు మాట్లాడినట్టు, పార్టీ స్పోక్ పర్సన్ మాట్లాడినట్టు మాట్లాడితే ఎట్లా కృష్ణాంజనేయులు గారు? న్యూట్రల్ పర్సన్ చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇప్పుడు జరిగినటువంటి ఫలితాలు వచ్చినటువంటి తర్వాత రోజు నుంచి జరుగుతున్నటువంటి ప్రతి దాడి, ఒక దాడి తర్వాత ఒక దాడి జరుగుతోంది అని అంటే ఈ విధంగా దాడి చేయటానికి, ఈ విధమైనటువంటి విషయంలో నిందితులకి ఏ విధమైనటువంటి వాళ్ళ మీద చర్యలు లేవనేటువంటి ఒక ప్రభావం జనంలోకి వెళ్ళిన తర్వాత ఏసీ ప్రభుత్వం నుంచి మనకు సహకారం ఉంది, మనది ఈ ప్రభుత్వం అనేటువంటి భావన వచ్చిన తర్వాత దాడుల మీద దాడులు జరుగుతున్నాయి. 2019 నుంచి 24 అలాగనే జరిగాయి. అప్పటి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళ ఆలోచనలు దాని వల్ల జరిగాయి. అప్పటి ముఖ్యమంత్రి కూడా మాట్లాడినటువంటి మాటలు మీకు వివరించాను.
ఇప్పుడు ముఖ్యమంత్రి, హోంమంత్రి వీళ్ళు బయటికి ఏం మాట్లాడినా సరే ఈ దాడుల వెనక ప్రోత్సాహం అనేటువంటిది వాళ్ళ వైపు నుంచి ఉంది కాబట్టి పదే పదే దాడులు ఇంత తక్కువ సమయంలో ఇన్ని దాడులు జరిగేటువంటి అవకాశం లేనే లేదు. ఆయన మాణిక్యరావు జరిగినటువంటి దాడులు ఉంది కాబట్టి ఇప్పుడు మేము కూడా దాడులు చేస్తామనేటువంటి విధంగా వీళ్ళు చేసుకుంటూ పోతే ప్రజలు మాత్రం అన్ని విషయాలు ఐదేళ్లలో జరిగినటువంటి ఆ ప్రభుత్వ దాడుల్ని 2024 స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి దాడుని ప్రజలు అంగీకరించలేదు. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడించినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధమైనటువంటి దాడుల్ని ఖచ్చితంగా ఈ దాడుల్ని ప్రజలు వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా ఇలాంటి దాడుల్ని జనం తిరస్కరించేదానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నేను ఒకటి చెప్తాను, ఈ దాడులు ఏ విధమైనటువంటి హర్షణీయమైనటువంటిది కాదు. ఇది రాష్ట్రానికి కూడా నష్టం. ఇప్పుడు దాడులు చేస్తామంటే కుదురుతుందా? అప్పుడు మాట్లాడలేదు జగన్. ప్లీజ్ మాణిక్యరావు గారు, నేను మీకు ఇస్తాను, మీరు వర్షన్ మీరు చెప్పదు. వెయిట్, కాంగ్రెస్ పార్టీ చేసింది కృష్ణాంజలి గారు, రేపొద్దున ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఈ వైఖరిని కూడా ఇప్పుడు వరకు జరిగినటువంటి పరిణామాలు ఏం జరిగిందో. కృష్ణాంజనేయులు గారు, నేను ఒక క్వశ్చన్ అడుగుతా. కృష్ణాంజనేయులు గారు, కృష్ణాంజనేయులు గారు మీరు ఈ స్థాయిలో స్పందిస్తున్నారు. ఇదే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని అత్యాచారాలు జరిగాయి మనం చూసాము. 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు, ఇప్పటి వరకు లేరని చెప్తున్నారు. మరి అప్పుడు మీరు ప్రశ్నించారా? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు, తెలుగుదేశం వాళ్ళ మీద అత్యాచారాలు జరిగినప్పుడు సామాన్యమైనటువంటి కృష్ణాంజలి గారు ప్లీజ్. ఖచ్చితంగా నేను మాట్లాడుతున్నా. ఎప్పుడు దాడులు జరిగినా సరే నా బాధ్యత. గారు 2 విషయాలు చెప్పాడు. ఏం చెప్పాడంటే ఆవేశంగా తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే ఈ ప్రభుత్వం తొందరగా మారిపోవాలని కోరుకుంటున్నాడో ప్రజలు కూడా ఆ విధంగా మారిపోయేదానికి తీసుకెళ్లాడు. అంత అవసరం లేదో అంత ఆవేశపడద్దు. నేను అడుగుతుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ప్రజలకి ముఖ్యమంత్రి కనుక తిరిగితే ప్రజలకి కోపం రాదా? భోషుడి కంటే కోపం రాదా? బీపీలు పెరగదా? కొట్టండి అని చెప్పాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు సెక్రటేరియట్ లో కూర్చొని ఈ ప్రభుత్వం కక్ష తీర్చుకోదు, ఎవరు కూడా పార్టీల పరంగా దాడులకి దిగొద్దు, చట్టపరంగా చేసుకుంటా వెళ్తారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆయన మీరు కూడా విన్నారు. మాటలు బానే ఉన్నాయి మాణిక్యరావు గారు. స్టార్టింగ్ మనం మాట్లాడుకున్నాం. మాణిక్యరావు గారు దయచేసి ఒక నిమిషం ప్లీజ్. మాణిక్యరావు గారు మనం ఏమనుకున్నాము స్టార్టింగ్ అంటే ఈవెన్ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు, ప్లీజ్ ఒక నిమిషం, కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా కూటమి అధికారంలోకి వచ్చింది. మళ్ళీ మనం ఇలాంటివి చూడము. సరే గతంలో మీరే అన్నారు హత్యలు అరాచకాలు అన్నారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో ఇలాంటివి మనం చూడము అని అందరూ అనుకున్నాము. నేను స్టార్టింగ్ లో కూడా చెప్పాను, ఇవి ఇలాంటి ఎర్లీగా మనం డిస్కషన్ పెట్టుకోమనుకున్నాం, పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతి ఒక్కరు ప్రశ్నించే పరిస్థితి వస్తుంది. ఎస్ శ్రీనివాస శేఖర్ రెడ్డి గారు దయచేసి శేఖర్ రెడ్డి ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు సార్ నమస్తే అండి. చెప్పండి. మన మాణిక్యాలరావు గారిని కొంచెం శాంతంగా ఉండడం నేర్చుకోమని చెప్పండి. అధికార పక్షంలో ఉన్నారు, వేరే వాళ్ళు మాట్లాడే టైంలో కూడా వాళ్ళని బుల్డోజ్ చేసి వాళ్ళ వాయిస్ మాట్లాడనివ్వకుండా, అలాగే యాంకర్ అయినటువంటి మిమ్మల్ని ఏదో బెదిరింపు ధోరణిలో మాట్లాడడం సమంజసం కాదు. ప్రజలన్నీ గమనిస్తా ఉంటారు. దయచేసి మాణిక్యాలరావు గారు అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి ప్రెస్టేషన్ అక్కర్లా. అధికార పక్షంలో ఉన్న వాళ్ళు బాధ్యతాయుతంగా ఉండాలి. కానీ ఇంత ఫ్రస్ట్రేషన్ లో, ఇంత ఆవేశపడిపోతూ, ఇంత ఊగిపోతూ 2014 నుంచి 19 వరకు బుద్ధిస్ట్ పాలన నడిచిందంటండి రాష్ట్రంలో. మాణిక్యాలరావు గారు నిస్సిగ్గుగా అబద్ధాలు ఆటంలో మిమ్మల్ని మించిన వాళ్ళు లేరనిపిస్తుంది.
అసలు ఆ విషయాలు మీకే మాట్లాడిద్దాం మాణిక్యాలరావు గారు మాట్లాడిద్దాం ప్లీజ్ మాణిక్యాలరావు నేను ఏమడుగుతున్నాను మాణిక్యాలరావు గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూసాము అదే ధోరణితో ఉన్నారు మీరు గవర్నమెంట్ లో ఉన్నారు మీకు సహనము ఓర్పు అన్ని ఉండాలండి మీరు ప్రతి ఒక్కరికి మీరు మాణిక్యాలరావు గారు మీరు సమాధానం చెప్పాలి మీరు ప్రభుత్వంలో ఉన్నారు మీరు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్నట్లు మాట్లాడడం కరెక్ట్ కాదు మాణిక్యాలరావు గారు మీరు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి మీరు ఓపికతో వినాలి మీరు ఓపికతో సమాధానం చెప్పాలి ప్లీజ్ మీరు ఇప్పుడు ప్రతిపక్షంలో లేరు రాజేష్ గారు 2014 నుంచి 19 మధ్యలో అసలు రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తల మీద దాడులే జరగలేదు మా పార్టీ పత్తికొండ ఇన్ఛార్జ్ అయినటువంటి నారాయణ రెడ్డి గారిని బాంబులేసి నరికి చంపలేదు మా పార్టీ ఎంపీపీలని మా పార్టీ జెడ్పీటీసీలని మా పార్టీ ఎంపీటీసీలని రాప్తాడ్లో ఏదైతే అనంతపురం దగ్గర నరికి చంపలేదు మా పార్టీ సింపథైజర్స్ అయినటువంటి సర్పంచుల్ని నరికి చంపలేదు అలాగే ఇసుక మా ఊరు నుంచి తోలొద్దు అన్న లారీ కింద తొక్కలేదు ఇవన్నీ కూడా జరగలేదండి 2014 నుంచి 19 వరకు అసలు ఎలాంటి శాంతి భద్రతలకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎవరి మీద ఒక అత్యాచారం కానీ ఎవరి మీద ఒక హత్య కానీ జరగకుండా 2014 నుంచి 19 మధ్యలో బుద్ధిస్ట్ పాలన నడిచింది ప్రజలు గమనిస్తున్నారు సార్ మనం మాట్లాడే మాట వెనక ఉన్న ఆంతర్యం ఏంటి ఇది నిజమా కాదా ఇది అబద్ధమా అని చూసే ప్రజలు వీక్షకులందరూ వాళ్ళే జడ్జ్ చేస్తారు ఇక లేస్తే అయ్యా మహాప్రభు మాణిక్యాలరావు గారు చంద్రబాబు నాయుడు గారు కాదు శేఖర్ రెడ్డి గారు నాకు ఒక విషయం అర్థం కాదు శేఖర్ రెడ్డి గారు నాకు ఒక విషయం అర్థం కాదు అక్కడ సరే హత్య జరిగింది ఎవరు దాన్ని ఎవరు అది ఖండించాల్సిన విషయం కానీ అది వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్య జరిగితే అందులో జగన్మోహన్ రెడ్డి దూరి దాని రాజకీయంగా దాన్ని ఎందుకు పులుముతున్నాడని దాన్ని ఎందుకు శివ రాజకీయాలకు తెరలేపారని అది వ్యక్తిగత కక్షలు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు కదా వాళ్ళిద్దరు స్నేహితులు కాదని టూ ఇయర్లీగా మీరు అందులో దూరి మీరే మాట్లాడుకోండి ఎందుకు వాస్తవాలు చెప్తున్నాను కదా మీరెందుకు దాంట్లో దూరారు ఒక్క హత్య జరిగింది ఒక్క హత్యకి రాష్ట్రపతి పాలన పెట్టారా డోంట్ కాల్ మీ ఒక్క హత్యకు రాష్ట్రపతి పాలన పెట్టాలా మీరు పిలవద్దండి ఎందుకు పిలుస్తున్నారు అరే దాదాపుగా 45 నిమిషాలు కామ్గా కూర్చున్నాను వాళ్ళు మాట్లాడుతుంటే 2 నిమిషాలను సాఫీగా మాట్లాడలేనప్పుడు ఎందుకంటే శేఖర్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి ప్లీజ్ 2 మినిట్స్ అన్న మాట్లాడుతున్నారా ఒక్క రాష్ట్రపతి హత్య జరిగినట్టు రాష్ట్రపతి పాలన మరి గతంలో ఎన్ని హత్యలు జరిగినాయి ప్లీజ్ కంటిన్యూ చేయండి మాట్లాడండి ఫస్ట్ మాట్లాడి నీకెందా నొప్పి నువ్వేం అధికార పక్షంగా మాట్లాడుతున్నావు ఎవరి గురించి ఎవరి గురించి మాట్లాడుతున్నావు శేఖర్ రెడ్డి ఇప్పుడు నువ్వు నా గురించి శేఖర్ రెడ్డి ఎవరి గురించి నువ్వు మాట్లాడేది శేఖర్ రెడ్డి ఇప్పుడు ఎవరి గురించి కామెంట్ చేసింది నేను వినలేదు ఇప్పుడు మీరు ఎవరి గురించి కామెంట్ చేసింది మిమ్మల్ని అంటున్నాను నేను ఏం మాట్లాడుతున్నావు అంటున్నా కనపడలేదు హత్యలు మేమే తీయాలా ఏం మాట్లాడుతున్నారు మీరు చెప్తున్నా మరి ఎందుకంటే ఏం మాట్లాడుతున్నావు అంటున్నాను ఏం మాట్లాడుతున్నాను మారారా రాజశేఖర రెడ్డి మారారా 12 సీట్లకు పరిమితం అయితే కూడా మారారా ఇంకా మీరు మారారా అంటున్నా మీకు నచ్చకుంటే మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారా ఏం మాట్లాడుతున్నావు రాజశేఖర్ ఏం మాట్లాడుతున్నావు వెళ్ళిపో మాట్లాడే చేత కాకుంటే వెళ్ళిపో రాజశేఖర్ రెడ్డి మాట్లాడడం చేత కాకపోతే వెళ్ళిపో నన్ను మధ్యలో మాట్లాడినప్పుడు ఎందుకు పిలవటం రాజశేఖర్ రెడ్డి నీకు మాట్లాడడం చేత కాకపోతే నీ దగ్గర ఆన్సర్ లేకుండా వెళ్ళిపో కోఆర్డినేటర్ పట్టుకుని ఆ విధంగా మాట్లాడొచ్చా రాజశేఖర్ రెడ్డి మీరెందుకు రాజశేఖర్ రెడ్డి నన్ను తప్పండి రాజశేఖర్ రెడ్డి నీతో ఆన్సర్ లేకపోతే చెప్తున్నాను రాజశేఖర్ రెడ్డి నీతో ఆన్సర్ లేకపోతే వెళ్ళిపో నో ప్రాబ్లం మరి చెప్పేదాకా ఆగబ్బా మరి చెప్పేదాకా ఆగు స్వామి ఏంటి అడ్డమైన విషయాలు ఏం మాట్లాడుతున్నారు మారండి ఫస్ట్ మీరు మారండి ఫస్ట్
ప్రతిపక్షం నుంచి చెప్పే విధానాన్ని కూడా ఇకపోతే ఎట్లా స్వామి? ఎట్లా స్వామి చెప్పండి? ఈ రోజు గుర్తొచ్చిందా హత్యలు అని? మిమ్మల్ని తయారు చేస్తున్న నాయకుడు మాట్లాడే రాజశేఖర్ కంటిన్యూ చేయండి. సార్ రాజేష్ గారు ఇది ఒకసారి చూడండి సార్. ఏంటండి ఇది? వెనక్కి తీసుకోకపోతే ఏమైందా? శేఖర్ రెడ్డి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పళ్ళు ఓడగొడతాం. ఎందుకు నువ్వు కొత్త చూస్తుంటావు? రాజశేఖర్ రెడ్డి నేనేమంటున్నా, రాజశేఖర్ రెడ్డి గారు నేను మీరు గుర్తుపెట్టుకో. మీరు రాజశేఖర్ రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్. ఎవరన్నారండి? రాజశేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడింది బాగాలేదు, దయచేసి చెప్తున్నాను. రాజశేఖర్ రెడ్డి గారు ప్లీజ్ మాణికల్ రావు గారు ప్లీజ్, మాణికల్ రావు గారు పగిలిపోతే అనుకుంటున్నావు రాజకీయాలు ప్లీజ్. రాజశేఖర్ రెడ్డి ప్లీజ్. రాజశేఖర్ రెడ్డి ప్లీజ్. రాజశేఖర్ రెడ్డి సబ్జెక్ట్ మాట్లాడండి. రాజశేఖర్ రెడ్డి సబ్జెక్ట్ మాట్లాడండి. మాణికల్ రావు గారు ప్లీజ్ వదిలేయండి. మాణికల్ రావు గారు సబ్జెక్ట్ మొత్తం ప్లీజ్. మాణికల్ రావు గారు ప్లీజ్ దయచేసి మాణికల్ రావు గారు సబ్జెక్ట్ రండి ప్లీజ్. మాణికల్ రావు గారు ప్లీజ్ వదిలేసేయండి ప్లీజ్. సబ్జెక్ట్ మాట్లాడండి. మాణికల్ రావు గారు ప్లీజ్ ఒక్క నిమిషం. మాణికల్ రావు గారు ప్లీజ్ దయచేసి ఒక నిమిషం. మాణికల్ రావు ప్లీజ్ ఒక్క నిమిషం. మాణికల్ రావు గారు ప్లీజ్ ఒక్క నిమిషం. సబ్జెక్ట్ రండి. రాజశేఖర్ రెడ్డి గారు ప్లీజ్ సబ్జెక్ట్ రండి. రాజేష్ గారు నా వర్షన్ వినకుండా మధ్యలో మీరు ఆపారు కాబట్టి ఏంటి సార్ మీరు అధికార పక్షం తీసుకున్నారు అని చెప్పి నేను అడిగాను. దానికి అతను మీ విజ్ఞతకే వదిలేస్తున్నా రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు మీ విజ్ఞతకు వదిలేస్తున్నా. చూస్తున్నారు వాళ్ళు జడ్జ్ చేస్తారండి. వీక్షకులు చూస్తున్నారు వాళ్ళు జడ్జ్ చేస్తారు. మీ విజ్ఞతకు వదిలేస్తున్నా. మాట్లాడండి. సబ్జెక్ట్ మాట్లాడండి. ఒక్క నిమిషం సార్. సో విష్ణు కుమార్ రాజు గారు అని చెప్పేసి విశాఖ నార్త్ అండి బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఏదైతే తిరుపతి రావు అన్న ఆయన నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే వైసీపీ అంతు చూడాల్సిందే. అహంకారం నెత్తికెక్కితే జాగ్రత్త. ఆత్మాభిమానం రాజేష్ గారు ప్లీజ్ మాట్లాడు. మీరు కన్ను చేయండి. రాజశేఖర్ గారు సమయం లేదు ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ మాట్లాడండి. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ మాట్లాడండి. సబ్జెక్ట్ మాట్లాడండి. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ మాట్లాడండి. మాణికల్ రావు గారు ప్లీజ్. మాణికల్ రావు సబ్జెక్ట్ మీరు ప్లీజ్ వదిలేస్తే. మాణికల్ రావు గారు ప్లీజ్ ఒక సమయం లేదు మాట్లాడండి. రాజశేఖర్ గారు శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ మాట్లాడండి. సమయం లేదు ప్లీజ్. ఏదైతే విష్ణు కుమార్ రాజు గారు మాట్లాడుతూ ఏమన్నారంటే చెప్పారు ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిందే. ఏదైతే చంద్రబాబుపై చెప్పులు విసిరిన వాళ్ళందరినీ చంపాల్సిందే. రెడ్ బుక్ ఏమైంది? దేవుడు చేస్తాడంటే కుదరదు. బతికున్నప్పుడే వాళ్ళ అంతు చూడాలి. ఇది రైట్. విష్ణు కుమార్ రాజు గారు బీజేపీ మాట్లాడారు. ఏవైతే మీ టైంలో జరిగినట్టు తిరుపతిరావు గారు మీరు ఏం చెప్తారు? రాజశేఖర్ గారు శేఖర్ రెడ్డి క్వశ్చన్ కి మీరు ఏం చెప్తారు ప్లీజ్? సార్ బాగండి. తిరుపతి సమయం లేదండి. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ సమయం లేదు. శేఖర్ రెడ్డి గారు సమయం లేదు. నేను అదే చెప్పాను. ఓకే తిరుపతిరావు గారు ఇక్కడ రెండు విషయాలు గమనించాలా. ఒకటి, డిబేట్ ఎలా చేయాలో కూడా తెలియనటువంటి వ్యక్తులు వీళ్ళు. అదే అనలిస్టులతో పాటు డిబేట్ కోఆర్డినేటర్ కూడా టార్గెట్ చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి వాళ్ళని బహిష్కరించండి తప్పకుండా. ఎందుకంటే మేము మాట్లాడతాం మాకు అవకాశం ఇవ్వని మాట్లాడతాం తప్పిస్తే మిమ్మల్ని కించపరచడం కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. అందుకే వాళ్ళ ప్రజలు బుద్ధి చెప్పారు. రెండవది,
రెండోదండి విష్ణు కుమార్ రాజు గారు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. ఏదైతే తప్పులు చేశారో వాళ్ళు శిక్ష అనుభవించాలని చెప్పేసి మాట్లాడాడు. మాట్లాడితే ఇందుకెందుకు అది పెద్ద చూపించేసి ఏ యాప్ లో వచ్చిందో మాకు తెలియనట్టు మళ్ళీ చూపించేసి చెప్పేస్తే ప్రజలు ఏమన్నా ఇవాళ వాళ్ళకి మళ్ళీ పట్టకు కడతారా? పైగా పదజాలం ఏంటి అంటే పెద్ద కులాల వాళ్ళు చిన్న కులాల వాళ్ళకి గౌరవించాల్సిన పని లేదా? అంటే ఒక బీసీలు ఎస్సీలు మేము డిబేట్ లో ఉండాల్సిన పని లేదా? మాణిక్యరావు తిరుపతి రావు బీసీ ఎస్సీ కాబట్టి వీళ్ళు ఉండక్కర్లేదు అంటే వాళ్ళే మాట్లాడుకుంటారు. 35 ఏళ్ళు ఉద్యమాల్లో ఉన్నామండి. 35 ఏళ్ళు ఉద్యమాల్లో ఉన్నాం. ఊడిపడినటం కాదు కదా. లేకపోతే వీళ్ళలాగా అప్పుడు ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టుగా మాట్లాడిన వాళ్ళందరూ ఇవాళ మొహం చూపించలేక మీడియా ముందుకు రాలేక వీళ్ళని పంపించినట్టు ఉన్న వాళ్ళం కాదు కదా. మేము 5 ఏళ్ళుగా మేము మీడియాలో ఉన్నవాళ్ళము, ప్రజలతో ఉన్నవాళ్ళము. అవును. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ పోస్ట్, మాకు పోస్ట్ సంబంధం లేకున్నటువంటి వాళ్ళు మాకెందుకండి? ఇలాంటి వాళ్ళు ఎవరు రాలేక వీళ్ళకి పంపించి వీళ్ళు వచ్చి ఇవాళ నోటికి వచ్చినట్టు మాట్లాడతారా? సరే, మాకు మాట్లాడితే మేము అంగీకరిస్తాం కానీ ఒక కోఆర్డినేటర్ గా మీకే సంబంధం? మీకు కావాల్సినటువంటి సబ్జెక్టు ప్రజలకు కావాల్సిన వాళ్ళని ప్రశ్నిస్తే అంటే వాళ్ళకి పాజిటివ్ గా మాట్లాడితేనేమో ఏముండదు, ప్రాబ్లం ఉండదు. వాళ్ళని ప్రశ్నిస్తే ఇట్లా అంటే ఇంకా వాళ్ళు మారలేదు. ఇంకా ఇప్పుడు అదే జరిగింది. ఆయన ప్రారంభిస్తూ మాణిక్యాలరావు గారు మిమ్మల్ని మీద ఇచ్చేసాడని చెప్పి అదే మాకు సామెత ఉంది, అరే బూతులు తిట్టకరా బాబు అమ్మగారు వస్తారని చెప్పేసి ఏదో వాడే తిట్టాడట. అలా చేసి కరెక్ట్ అయినటువంటి సంస్కృతి కాదు. అంటే ప్రెస్టేషన్ లో ఉండేటప్పుడు ఇలాంటివి వస్తాయి కాబట్టి కొన్నాళ్ళు వాళ్ళు దూరంగా ఉండడం మంచిది. రాజేష్ గారు తప్పకుండా. రైట్, ఓకే. మాణిక్యాలరావు గారు చివరిగా ఏం చెప్తారు? దీనికి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంటుందా ఏంటి? దీనిపై ఒక రివ్యూ పెట్టి ఒక కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా రాబోయే రోజుల్లో? మళ్ళీ పునరావృతం కాకుండా ఇలాంటివి. మాణిక్యాలరావు గారు ప్లీజ్, సమయం లేదు ప్లీజ్. ఉమ్మడి ప్రభుత్వంలో ఇలాంటి అరాచకాలకు గాని, రోడ్ల మీద విచ్చలవిడిగా చేయటానికి గాని, దాడులు చేయటానికి గాని, హత్యలు చేయటానికి గాని, అత్యాచారాలు చేయటానికి గాని ఖచ్చితంగా చెక్ పెడతాం. మాకు 2 విషయాలు: ఒకటి శాంతి భద్రతలు కాపాడటం, రెండోది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం, తర్వాత సంక్షేమాన్ని అందించడం. ఇవన్నీ చేస్తాం. అయితే ఎవరైతే ఈ విత్తనాలు రాష్ట్ర వ్యాప్తంగా చల్లారు, దుర్మార్గమైనటువంటి అరాచకాలు కొనసాగింపడానికి విత్తనాలు చల్లారు, అది ఒక రోజుతో అయ్యేటట్టు కనపడతలేదు. ఇవన్నీ కూడా చూస్తా ఉంటే కేవలం ఇలాంటి వాటితోటే రాజకీయాల్లోకి రావాలని చూస్తా ఉన్నారు. కొంతమంది సిద్ధాంతాలతో వస్తారు, కొంతమంది అభివృద్ధి నమూనాతో వస్తారు, కొంతమంది మంచి ప్రజాస్వామ్యాన్ని అందించడం కోసం వస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి హత్య రాజకీయాలతో వచ్చాడు. అదే హత్య రాజకీయాలతోటి ప్రజలు తిప్పారగొట్టారు. మళ్ళీ అదే హత్య రాజకీయాలతోటి రాష్ట్రంలో అడుగు పెట్టాలని చూస్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి బయటకు వెళ్తామే తప్ప ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి హత్య రాజకీయాల్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించేటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం. రైట్, థ్యాంక్ యూ అండి మాణిక్యాలరావు గారికి అండ్ తిరుపతిరావు గారికి, శేఖర్ రెడ్డి గారికి, కృష్ణాంజలి గారికి చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మీ అందరికీ కూడా చూసాం కదా. మొత్తానికి ఏదైతే రషీద్ హత్యకు సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారో ఇదంతా కూడా ఒక శివరాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. దీన్ని ఎవరు ప్రజలందరూ గమనిస్తున్నారు అనే విధంగా చెప్తూ ఉన్నారు కూటమికి సంబంధించిన నేతలు. సో మొత్తానికి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నారు. ఇది ఇవాళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాడు 60